కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. హల్లెలూయా. అంటే ఈ జీవితంలో మరి పలు రకాల భారాలు మనకున్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఆ భారాన్ని దేవుడు మనల్ని మోయమనట్లేదు. ఇది నీ జీవితం కదా, ఇది నీ బ్రతుకు కదా, ఇది నీ కుటుంబము కదా అని చెప్పేసి ఆ భారాన్ని దేవుడు మోయమనట్లేదు. మరి అబ్రహాము చూస్తే ఆయన సంతానం లేని భారం, ఆయన సంతానం లేదు, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆ వారసుడు కుమారుడు లేడు. ఆయన విసుకుపోయి ఒక మాట అంటున్నాడు, అయ్యా ఇక నా ఇంటికి దాసుడని ఎలియాజరే కదా దీనికి నెక్స్ట్ వారసుడు, ఎందుకంటే నాకు మరి వారసుడు లేడు. అంటే దేవుడు అంటున్నాడు, నీకు నేను వాగ్దానం ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను. ఆయన తొందరపడి మరి తన దాసురాల్ని మరి హాగర్ని వివాహం చేసుకుని ఇష్మాయిల్ని కనినా సరే, కానీ 10 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు మాత్రము, అందుకే దేవుడు వాగ్దానం ఇస్తే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. హల్లెలూయా. నేను ఐశ్వర్యవంతుడిగా చేస్తానంటే ఆయన ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. నేను గొప్పగా బహుగా వాడుకుంటాడు అంటే ఆయన బహుగా నిన్ను వాడుకుంటాడు. మనము ప్రస్తుత పరిస్థితిని చూసి భవిష్యత్తుని ఆలోచిస్తాం. హల్లెలూయా. అంటే అగ్నిగుండాన్ని చూసి, ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు, వాళ్ళు మరి అగ్నిగుండాన్ని చూసి వాళ్ళు భయపడలేదు. వాళ్ళు చెప్పారు రాజుకు, అయ్యా నువ్వు అగ్నిగుండంలో వేసినా మా దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు పెంచారంట. అప్పటికి కూడా వారి మనస్సు, వారి హృదయం ఇంకా దేవుడి మీదనే ఉంది. హల్లెలూయా. కాబట్టి మన భారాలన్నీ కూడా యెహోవా మీద మోపాలి. ఆయన మరి ఏం చేశాడు, నీతిమంతుల్ని కదలనీయడు. ఆయన అగ్నిలో వాళ్ళు కాలిపోలేదు, అగ్నిలో వాళ్ళు బూడిదైపోలేదు, అగ్నిలో వాళ్ళు బూడిదగా మారలేదు. వై? బికాస్ నీ భారం అంతా యెహోవాదే. నీ జీవిత భారం, నీ జీవిత బాధ్యత, నీ కుటుంబాన్ని పోషించడం, నిన్ను పోషించుకోవడం, నీ పరిచర్లను విస్తరించడం, ప్రబలడం, ఆయన ఇచ్చిన పిలుపులో కొనసాగడం అంతా కూడా మరి దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా.